Welcome students and my dear parents. JW 2025 సెషన్ 1 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేజీలో మీకు అడ్మిట్ కార్డ్తో పాటు సెకండ్ పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ కంపల్సరీగా మీరు ఎగ్జామినేషన్ హాల్కి అడ్మిట్ కార్డ్తో పాటు తీసుకొని వెళ్ళాలి. ఈ ఫామ్లో మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి కరెక్ట్గా అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఏ వీడియో ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్ మీరు అడ్మిట్ కార్డ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసే టైంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సెకండ్ పేజీలో ఇవ్వమని చెప్పండి, ప్రింట్అవుట్ ఇస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వచ్చిన ప్రింటు ప్రతి ఒక్కరూ 2 కాపీస్ జిరాక్స్ సెట్స్ అయితే తీసుకోండి. మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఫిల్ చేయడానికి ఉంటుంది. అండ్ బిఫోర్ దట్ కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా వాట్సాప్లోనే జేఈ సంబంధించిన అన్ని రిసోర్సెస్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్స్ ఎగ్జామినేషన్ డేట్, సిలబస్, వెయిటేజ్, కాన్సెప్ట్స్, పర్సంటైల్, మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫ్రీగానే మీ వాట్సాప్లోనే పొందొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాల్సింది చెక్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు ప్రింట్అవుట్ తీసుకొని 2 కాపీస్ జిరాక్స్ తీసుకున్న తర్వాత ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఫామ్లో మీకు మీ నేమ్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది. అలాగే రెసిడెంట్ మీ అడ్రస్ కూడా ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది. మీరు ఫిల్ చేయని అవసరం లేదు. లాస్ట్ ఇయర్ వరకు నేమ్ అడ్రస్ కూడా ఫిల్ చేయాల్సి ఉండేది స్టూడెంట్స్. ఈ ఇయర్ ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన నేమ్ అండ్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఫిల్ చేయని అవసరం లేదు. మీరు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఈ సెకండ్ పేజీలో ఇదే పేజీలో మీకు 3 బాక్సెస్ ఉంటాయి చూడండి. 1, 2, 3 ఈ 3 బాక్సెస్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏం ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ బాక్స్ కనుక చూసుకుంటే క్యాండిడేట్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ టు బి అఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద ఎగ్జామ్ సెంటర్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో ఫోటో ఏదైతే అప్లోడ్ చేశారో ఇప్పుడు అడ్మిట్ కార్డ్లో అదే ఫోటో వస్తుంది యాజ్ టీజ్గా. సో ఇప్పుడు అడ్మిట్ కార్డ్లో ఫోటో ఉంది కదా ఇక్కడ పైన, ఇక్కడ ఏ ఫోటో అయితే మీకు వచ్చిందో సేమ్ ఫోటో ఇప్పుడు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, అటాచ్ చేయాలి. సో ఇక్కడ ఫోటో మీరు ఇది యాజ్ టీజ్గా ఉండాలి. అప్లికేషన్ ఫామ్కి ఇచ్చిన ఫోటో ఏదైతే ఉంటుందో సేమ్ ఫోటో మాత్రమే ఇక్కడ మీరు అఫిక్స్ చేయాలి. దీనిపైన ఎటువంటి సైను, స్టాంపు, కాలేజ్ వాళ్ళ స్టాంప్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ యాజ్ టీజ్గా ఉన్న ఫోటో ఇక్కడ మీరు స్టిక్ చేస్తే సరిపోతుంది. సెకండ్ వన్, క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ టు బీ అఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. మీకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఏదైతే ఉంటుందో ఇంక్ ప్యాడ్ ఉంటే ఇంక్ ప్యాడ్ పైన, లేదు బ్లూ కలర్ పెన్ ఉంటే బ్లూ కలర్ పెన్ అయినా సరే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్కి ఇలా ఇంక్ ప్యాడ్ ఉంటేనేమో డైరెక్ట్గా ప్రెస్ చేసి ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ థంబ్ ప్రెస్ చేయండి. లేదు బ్లూ కలర్ పెన్నే ఉంటే కనుక ఇలా బ్లూ కలర్ పెన్తో రబ్ చేసి ఫుల్గా రబ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇలా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పడిపోతుంది. సో ఈ 1 బాక్స్ 2 ఈ 2 బాక్సెస్లో మీరు ఎగ్జామ్ డేట్ కంటే ముందు రోజు మీ 22nd ఎగ్జామ్ ఉంటే 21st రోజే మార్నింగ్ ఫోటో అఫిక్స్ చేసి స్టిక్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. లేదు 23rd రోజు ఉంటే కనుక 22nd రోజు అంటే 1 or 2 days బిఫోర్ ఇవ్వండి. కంపల్సరీగా ఇస్తే మీకు ఫోటో స్టిక్ అయి ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్ కూడా మళ్ళీ ఇక్కడ రబ్ కాకుండా ఉంటుంది. థర్డ్ వన్, క్యాండిడేట్ సిగ్నేచర్ టు బీ సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు మాత్రమే ఈ థర్డ్ బాక్స్లో సైన్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫోటో థంబ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఎగ్జామ్ వెళ్ళడానికి ముందే చేయమన్నారు అని చెప్పి అదే ఫ్లోలో సైన్ కూడా చేసేస్తున్నారు. ఇక్కడ సైన్ మాత్రం మీరు చేయకూడదు. థర్డ్ బాక్స్ అనేది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాతే ఫిల్ చేయాలి ప్రతి ఒక్కరు. సో మీకు అందుకే ఒక 2 sets జిరాక్స్ కాపీస్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పింది. ఇన్ కేస్ ఫోటో అందించడంలో థంబ్ ఇంప్రెస్ చేయడంలో ఏమైనా మిస్టేక్ ఉండి మర్చిపోయి సైన్ కనుక చేస్తే
మళ్ళీ జిరాక్స్ సెట్ ఉంటుంది కాబట్టి దానిలో తీసుకోండి. ప్రింట్అవుట్ అనేది మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే సరిపోతుంది, కలర్ అవసరం లేదు, కలర్ జిరాక్స్ కూడా అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ ఉంటే సరిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరూ మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అండర్టేకింగ్ ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళాలి. ఈ ఫామ్ తీసుకెళ్లకుండా మీరు ఎగ్జామినేషన్కి వెళ్తే అలో చేయరు, ఎగ్జామ్ రాయనివారు కూడా. థ్యాంక్ యూ.